ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. ఈ పురాతన కాలంలో దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నా. పిల్లరా, మరి ఈ పండుగ దినాల్లో దేవుని మహాకృపను బట్టి ఏ శోధన లేకుండా, ఏ తొందర లేకుండా దేవుడు మహిమకరముగా, దీవెనికరముగా, మనందరికీ ఆశీర్వదకరముగా ఈ యొక్క పండుగ దినాలను జరుపుకోవడానికి, ఆత్మీయతలో బలపడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పిల్లరా, దైవ గ్రంథంలో నుండి మరి యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. మరి క్రిస్మస్ పండుగతో కుమారుడు అనుగ్రహించబడ్డాడు. జ్ఞానులు వెళ్ళారు, ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేశారు. మరి వారు తీసుకెళ్ళిన కానుకలు మరి ఆ శిశువుకు సమర్పణ చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూసాం. పిల్లరా, అంత మాత్రమే కాదు, ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. అంత మాత్రమే కాదు, మరి యూదా సాంప్రదాయ ప్రకారం మరి పేరు నమోదు చేయబడి దేవుని యొక్క సంఖ్యలో రాయబడినట్లుగా మనం చూచాం. ఇప్పుడు పెరిగి పెద్దవాడైన తర్వాత యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనంలో శ్రేష్టమైన మాట ఏం తెలుసా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉంచబడింది. ఆయన భూలోకములో పుట్టడానికి గల కారణం ఏంది అంటే, పుట్టాడు, జ్ఞానులు వెళ్ళారు, అన్ని సమర్పించారు, లేదా సాష్టాంగ నమస్కారం చేశారు. ఈయన రాజులకు రాజని వారు మొక్కుకున్నారు, అన్నీ చేశారు. పేరా అన్నీ అయిపోయినాయి. పెరిగి పెద్దవాడవుతున్నాడు. పెద్దవాడవుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద భారం పెట్టాడు. ఇదేం భారం అంటే రాజ్యభారం. ఎక్కడ పెట్టాడు? ఆయన భుజం మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ లోక సంబంధమైనటువంటి సర్వమానవాళి యొక్క భారమును మోయటానికి ఆయన ఇచ్చాడు. ఆయన మోయటానికి ఆయన భుజం సరిపోతుందని యెషయా ప్రవక్త క్రీస్తు పుట్టక పూర్వమే ప్రవచించిన ప్రవచనం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఎంత గొప్ప సత్యం అండి, ఎంత గొప్ప దేవుని వాక్యం అండి. నిజమే, చాలామంది చాలా భారాలు కలిగి ఉన్నారు, కానీ యేసయ్య భారం నశించి ఆత్మను రక్షించి ఆయన రాజ్యానికి సిద్ధపరచాలి. పరలోక రాజ్యానికి వారిని ఆయుత్తపరచాలని ముఖ్య ఉద్దేశముతోనే తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారంలో నీవు, నేను, మనం అందరము బాలిభాగస్తులమే. బాలిభాగస్తులు కావాలి అంటే మనకు శిశువు పుట్టి కుమారుడు అనుగ్రహించబడిన ఆ దేవాది దేవునికి మనము నమస్కరించే వారముగా ఉండాలి. ఆయన ఎదుట నేను పాపిని ప్రభు, నేను పాప జీవితంలో జన్మించాను ప్రభు, దయతో నన్ను క్షమించు అని నీ నోటితో ఒప్పుకుంటే అమ్మ బాబు, నీ భారము ఆయన భుజం మీద మోపబడుతుంది. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట అంటాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత కలుగును గాక. అమ్మ బాబు, ఆయన భుజం మీద రాజ్యభారం. ఆ రాజ్యము లోక సంబంధమైనది, స్వార్థపూరితమైనది, లోక సంబంధమైన ఆంక్షలతో కూడినది కాదండి. ఆ రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యము పర సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యములో
శాంతి, సమాధానము, నెమ్మది కలిగి ఉంటారు పిల్లరా. ఆ రాజ్యములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆమేన్, హల్లెలూయా. రాత్రని పగలని ఏముండదు పిల్లరా. మహిమ మేఘముతో కప్పబడి ప్రకాశమైనటువంటి తేజస్సుతో నింపబడి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని మాత్రమే అక్కడ ప్రతి గానములు వినపడుతుంటాయి పిల్లరా. అలాంటి రాజ్యభారము ఆయన మనకి ఇవ్వటానికే ఈ శరీర సంబంధమైన రాజ్యమును పడద్రోసి కూలద్రోసి మన కొరకు ఒక శాశ్వతమైనటువంటి రాజ్యమును దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ గ్రంథంలో మనం గమనం చేస్తే ఇది యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనం చేస్తే, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజం మీద ఉంచెదను. చూసారా, దావీదు యొక్క ఇంటి తాళం యొక్క భారము. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, యేసు క్రీస్తు వారు దావీదు యొక్క వంశములో నుండే లోకములో జన్మించాడు. దావీదు గోత్రములో నుండి యేసు క్రీస్తు వారు లోకములో జన్మించాడు. అంటే దావీదు యొక్క ఇంటి తాళము భారము ఆయన భుజం మీద దేవుడు పెట్టాడు. అది ఏంది అంటే శాంతి సమాధానము కూడినటువంటి ఇంటి తాళాలు ప్రియులారా. ఆ తాళముల చేత దేవుడు మనలను విశేషమైనటువంటి ఆయన ఇంటిలో ఉంచడానికి ఈ ఇంటి తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఇంట్లోకి నువ్వు రావాలి అంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. నువ్వు దేవుని చిత్తానుసారమైన జీవితంలోనికి మలచబడితే ఆయన తాళపు చెవి తాళం తీస్తాడు, దావీదు ఇంటిలోనికి ఆహ్వానిస్తాడు. పిల్లరా, ఆ ఇంట్లోనికి నువ్వు రావాలి, ఉండాలి అంటే మా బాబు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. అది ఏంది అంటే దావీదు ఇంటి తాళపు చెవులు దేవుని దగ్గర ఉన్నాయి. ఆ ఇంట్లోకి నువ్వు రావాలి అంటే వాక్యాన్ని వినాలి, వాక్య సంబంధమైన మారు మనసు పొందాలి, వాక్య సంబంధమైనటువంటి పాప క్షమాపణ పొందాలి, వాక్య సంబంధమైనటువంటి ప్రేమ దైవికమైన మార్పులోనికి రావాలి. నీ క్రియలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ నడవడిక మారాలి, నీ ఆలోచన మారాలి. అన్ని మారితేనే ఆ దావీదు ఇంటిలోనికి నువ్వు రాగలుగుతావు. ఆ ఇంటి భారమే దేవుని భుజాల మీద మోపబడింది అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దేవుని కొరకు మనము జీవించే ఆత్మ సంబంధమైన పిల్లలముగా మనం ఉన్నప్పుడే మన భారమును దేవుడు మనకు మోచువాడుగా ఉంటాడు, దేవుడు భరించువాడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. అదే అంటాడు మత్తయి రాసిన సువార్తలో, రండి నా యొద్దకు వచ్చి నా కాడి మొయ్యండి. నా కాడి తేలికగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాట విని మారు మనసు పొంది రక్షించబడి దేవుని ఇంటిలోనికి నువ్వు వస్తే ఈ కాడి తేలిగ్గా ఉంటుంది, ఈ భారము తేలిగ్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఈ భారం చాలా బరువు అయిపోతుందండి. మొయ్యలేవు, నువ్వు మొయ్యలేవు. చూస్తేనే భయం కలుగుతుంది, చూస్తేనే భయం పుట్టింది పిల్లల. ఎంత భయంకరం కదా. కాబట్టి మనం దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించువారముగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటిలోనికి ఆహ్వానిస్తాడు. అదే యెషయా ప్రవక్త అంటాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచగాలేదు. ఆయన హస్తాలు చాచి పిలుస్తున్నాడు, రండి మీ భారము నా మీద మోపండి, నీ భారము నేను మోయటానికి రెడీగా ఉన్నాను. యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. అందుకనే ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే నీ భారం మోయటానికి ఆయన వచ్చాడు, నీ భారమును తీయడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలామంది లోకములో పుడతారు, దేనికి పుడతారో, దేనికి పెరుగుతారో, దేనికి చనిపోతారో తెలియదు, అర్థాలు ఉండవండి. కానీ దేవుని పుట్టుక ప్రపంచానికి ఆనందాన్ని కలిగించేసింది. ఏంటంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన భుజం మీద రాజ్యభారాన్ని తండ్రి అయిన దేవుడు ఉంచాడు. అందరూ రక్షించబడాలి. ఎవరు పాపములో నశించుట దేవునికి ఇష్టము కానే కాదు. అంతట అందరూ మారు మనస్సు పొందాలి. అంతట అందరూ దావీదు ఇంటి తాళపు చెవి దేవుని చేతిలో ఉంది. ఆ భారము దేవుని చేతిలో పెట్టాడు కాబట్టి ఆ ఇంట్లోనికి నువ్వు రావాలి, ఆ పరలోకంలోనికి నువ్వు రావాలి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు రావాలి. దేవునితో సహవాసం చేసే ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, క్రిస్మస్ జరుపుకున్నాం, ఆనందించాం, మంచిగా భోజనం వండుకున్నాం, మంచి బట్టలు కుట్టించుకున్నాం, ఇంటిని మంచిగా రంగులేసుకున్నాం, లైటింగ్తో అలంకరించుకున్నాం. ఇవన్నీ క్రిస్మస్ పండుగ ఆధారముగా మనం చేసుకున్నాయి, కాదంటలేదు, తప్పని నేను అనను. కానీ నీ భారము దేవుని మీద మోపు. ఎంతకాలం నీ భారము నువ్వు మోసుకుంటూ కురింగిపోతావు? ఎంతకాలం నీ భారం నువ్వు మోసుకుంటూ నలిగిపోతావు? ఎంతకాలం నీ భారం నువ్వు మోసుకుంటూ మానసికంగా మెంటల్గా నువ్వు బలహీనైపోతావు? అలా కాకూడదు అనే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను. ఎందుకంటే మనల్ని బాగు చేయటానికి, ఎందుకంటే దావీదు ఇంటిలోనికి మనల్ని తీసుకువెళ్ళటానికి, ఎందుకంటే పరలోక రాజ్యాలలోకి మనల్ని తీసుకువెళ్ళటానికి, పరిశుద్ధ స్థలములోనికి మనల్ని తీసుకువెళ్ళటానికి. అది అంటాడు చక్కని మాట దైవ గ్రంథముల పిల్లరా, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకొని వెళతాను. సిద్ధపడదాం. మనల్ని మనం ప్రభువుకి సమర్పణ చేసుకుందాం. ఎక్కడా తప్పిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ అవిశ్వాసతో పాపముతో సంబంధము కలిగి జీవించకుండా పవిత్రమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తే ఎరా దేవుని మీద నీ భారము మోపిన దాని అవుతావు. దేవుని మీద నీ భారము మోపిన వాడు అవుతావు. యవన చెల్లి, యవన తమ్ముడా, నీ భారమును దేవుని మీద మోపిన వారు అవుతావు. నీ జీవితానికి దేవుడు నెమ్మదిని ప్రసాదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన రాజ్యము లోక సంబంధమైంది కాదు. ఆయన రాజ్యము శరీర సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పర సంబంధమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యములో నెమ్మది ఉంటుంది. ఆయన రాజ్యములో ఆరోగ్యం ఉంటుంది. ఆయన రాజ్యములో సుఖముతో జీవించే దినాలు దేవుడు మనకిస్తాడు. అలాగా మనం బ్రతకాలని, అలాగా జీవించాలని తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు వారిని లోకములోకి పంపించి అతడు పెరుగుతున్న కొలది అమ్మ బాబు రాజ్యభారము ఆయన భుజం మీద దేవుడు ఇచ్చాడు. రాజ్యభారం మనం దేవుని మీద ఇష్టపడి దేవుని యొక్క వాక్యానుసరముగా మనం జీవిస్తే ఆ రాజ్యములో, పరలోక రాజ్యములో, దైవ సన్నిధిలో నీవు నేను మనమందరం ఉంటాము అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసరమైన జీవితాన్ని జీవించి నిత్యరాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికులు మా తండ్రి, ఎంతవరకు మా మంచి ఉన్నారు. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని నీరుకట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసరము నడుచున్నట్లుగా, వాక్యానుసరముగా జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరూ మీరు దీవించండి. అయా యూట్యూబ్లో ప్రభు వాక్యాన్ని విని ఆ వాక్యం అనేకులకు ఫార్వర్డ్ చేయడానికి, ఇంకా అనేక మందిని అయా యూట్యూబ్ పరీక్షలకు ఆహ్వానించడానికి మీ కృపను, మీ దయని మీరు అనుగ్రహించమని ప్రభుల బలపరచండి ప్రభు. అయా మరి 31వ తారీఖు రాత్రి జరిగే ప్రార్థన కూటం, 1వ తారీఖు పగలు జరిగే నూతన సంవత్సరం యొక్క ఆరాధన మహిమకరముగా, దీవెనికరముగా జరిగించండి. బిడ్డలందరినీ ప్రభువ నీ సన్నిధి తోడుకురామని, దీవించమని, సహాయం చేయమని, కృపలో బలపరచమని
మా కొరకై తొలరాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కదా ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, అలాగే సంఘాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలో బలంగా ఉండండి, విశ్వాసంలో బలంగా ఉండండి, సంఘ సహవాసాన్ని కలిగి ఉండండి, సంఘ ఐక్యతను కలిగి ఉండండి. బాబు, ఏ సంఘానికి వెళ్ళకపోతే దయచేసి మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చెస్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. మరి మొదటి సంఘం, మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఎల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల చర్చి ఉంది. మరి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తిరిగి రెండవ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో నూతనంగా మందిరం అక్కడ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయింది. మరి ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారు ఎక్కడికి మందిరానికి వెళ్ళకపోతే రండి, దేవుని వాక్యాలు వినండి, ఆత్మీయ మేలు దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే 3వ మందిరం, 3 ఆరాధన మరి ఐక్యన మరి ఆంధ్రరత్న నగర్ ప్యారల్ హై స్కూల్ దగ్గర మాకు మెయిన్ చర్చి ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 11:30కి అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, పాల్గొనండి, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ఆ చర్చిలో మరి ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు, ఎంతోమంది ఆరోగ్యవంతులుగా దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. మరి బలహీనలో రోగాలతో బాధపడుతున్నారా? రండి, యేసయ్య మిమ్మల్ని ముడతాడు, యేసయ్య మిమ్మల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవునికే మహిమ ఘనత కలుగుతుందని ప్రభు పేరట ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తాను. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. పాల్గొనండి, దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. సంఘాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ భారం కలిగి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడి ఉన్న మనందరికీ దేవాని మరుడు ప్రతి ఆత్మ పరిశుద్ధులకును ఆయన రాకడ వరతోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.